సేకరణకు విచ్చేసిన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, ఎన్జిఓలకు, పోలీసు వారికి ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపు నుంచి స్వాగతం పలుకుతున్నాము. ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సర్వే నంబర్ 667 పార్ట్ మన బిగ్నూరు గ్రామము మరియు మండలము, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం నందు ఔషధాలు మరియు ఔషధ ఉత్పత్తుల తయారీ కొరకు విస్తరణకు ప్రతిపాదించడం జరిగింది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో స్కైకెమ్ ఫార్మాస్యూటికల్స్ వారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ను తీసుకోవడం జరిగింది. తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక నుంచి వీరు ఈసీని 23/4/2021 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. తర్వాత దానికి సంబంధించినటువంటి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్స్ కూడా పిసిబి నుంచి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర నుంచి పరిశ్రమను కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత ఈ ఈసీని ఏదైతే ఉందో దానిని నేమ్ చేంజ్ కూడా ఫ్యూజన్ హెల్త్ కేర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అదనంగా 28,251 చదరపు మీటర్లు స్థలాన్ని సేకరించి మొత్తం 38,975 చదరపు మీటర్లు అంటే 9.63 ఎకరాల స్థల విస్తీర్ణంలో దాదాపు 30 టన్నులు నెలకి 30 టన్నుల నుంచి 72.6 టన్నులు ఔషధాలు మరియు ఔషధ ఉత్పత్తుల తయారీకి ఈ విస్తరించేదానికి ప్రతిపాదన తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టే మూలధన వ్యయం మొత్తం క్యాపిటల్ కాస్ట్ 120 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ విస్తరణను ప్రతిపాదించడం అనేది జరిగింది. భారత పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ SO 1533 తేదీ 14/9/2006 EIA నోటిఫికేషన్ మరియు దాని సంబంధిత సవరణల ప్రకారం ముందుగానే పర్యావరణ అనుమతులు పొందడం తప్పనిసరి. ఏ ఇండస్ట్రీ అయినా ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా లేదంటే ఎక్స్పాన్షన్ చేయాలి అన్నా దానికి ముందుగా పర్యావరణ అనుమతులు పొందడం తప్పనిసరి చేశారు. అందులో భాగంగా ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 8/7/2025 తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నుంచి మన TORను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దీనిని అనుసరించి డ్రాఫ్ట్ EIA ఆ నివేదికను తయారు చేయడం జరిగింది. దాని ఆధారంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు మేము ముందుకు రావడం జరిగింది. ఈ రిపోర్ట్ చేసే క్రమంలో దాదాపు 3 నెలల కాల వ్యవధిలో మార్చ్ 2025 నుంచి మే 2025 వరకు ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో మనం గాలి, నీరు, మట్టి, అదేవిధంగా శబ్దము, వృక్ష, జంతు, సామాజిక మరియు ఆర్థిక విషయాల మీద అధ్యయనం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము గుర్తించడం ఏమైతే మనకు ఈ పరిశ్రమ యొక్క బౌండరీ నుంచి సమీప గ్రామము బిగ్నూరు గ్రామం ఉంది. 1.14 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో బిగ్నూరు గ్రామం ఉంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా జలవనరులు, చెరువులు బిగ్నూరు నుంచి 1.4 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో ఒక చెరువు ఉంది. అదేవిధంగా బస్వాపూర్ సమీపంలో దక్షిణ దిశలో 1.62 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంది. అదేవిధంగా ఈ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో మొత్తం మనకు 3 అడవులు ఉన్నాయి, రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. అందులో మనకు చాలా సమీపంగా ఉండేది బస్వాపురం రిజర్వ్ ఫారెస్ట్. అది 3.4 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో మనకు బస్వాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అదేవిధంగా ఈ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎటువంటి ఇంటర్స్టేట్ బౌండరీస్ కానీ, అంతర్రాష్ట్ర సరిహద్దు కానీ, క్రిటికలీ పొల్యూటెడ్ ఏరియాస్ కానీ ఈ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎటువంటివి లేదు. ముఖ్యంగా మనకు ఔషధాలు మరియు ఔషధ ఉత్పత్తులు తయారీ చేసేటప్పుడు కొన్ని రకమైనటువంటి రసాయన చర్యలు జరుగుతాయి. కెమికల్స్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఈ రసాయనిక చర్యలకు మనకు నీటి అవసరం అనేది ఉంటుంది. మొత్తం నీటి ఆవిరి ద్వారానే ఈ రసాయన చర్యలు అనేవి జరగడం జరుగుతుంది. ఈ నీటి ఆవిరి కావాలంటే మనకు బాయిలర్ల అవసరం ఉంటుంది. మొత్తం మనం ఒక 3 టన్నుల బాయిలర్లు, అదేవిధంగా 5 టన్నుల బాయిలర్లు
బొగ్గు లేదా మన బ్రికెట్ ఇంధనంగా వాడే ఈ బాయిలర్లను మనం ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. దానికి తోడుగా 2 లక్షల కిలోలీటర్ల థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్, అదేవిధంగా మనకి ఎప్పుడైనా పవర్ సప్లై ఇమీడియట్గా షట్ డౌన్ అయినప్పుడు బ్యాకప్ కోసం 500 kVA